వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. సిద్దిపేట బీజార్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. సిఐ ముత్యం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్సులు, నంబర్ ప్లేట్లు, సీట్ బెల్ట్ వినియోగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు భద్రతే లక్ష్యంగా నిరంతరం ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సిఐ తెలిపారు. సిద్దిపేట బీజార్ చౌరస్తాలో ట్రాఫిక్ తనిఖీలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి, ఒకవేళ రోడ్డు ప్రమాదాలు జరిగిన ఇంజురీ రేటు తగ్గించడానికి మేము రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో, గల్లీలో, కాలనీలోకి వెళ్ళినాం. అంతేకాకుండా స్కూలు, కాలేజీలు, దాంతోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా అందరికీ కూడా ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు హెల్మెట్, 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి, అదేవిధంగా 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పేసి, ఎవరైతే మైనర్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, మైనర్స్కు డ్రైవింగ్ ఇవ్వద్దని చెప్పేసి, ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయకూడదని, రాంగ్ సైడ్ డ్రైవింగ్, స్పీడ్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేయకూడదని చెప్పేసి రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది అవేర్ అయ్యారు. కానీ కొంతమంది ట్రాఫిక్ రూల్స్ను వైలేషన్ చేస్తారో వారి గురించి మేము ఎన్ఫోర్స్మెంట్తో కూడా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో వాళ్ళ మీద ఛార్జ్షీట్ కోర్టులో వేయడం జరుగుతుంది. ఎవరికైతే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తారో దానికి ఫైన్ అనేది 5,000 రూపాయల ఫైన్ విధించబడుతుంది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్